ఆమె నారీ శక్తికి నిలువైన నిదర్శనం. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వస్త్రధారణం. హిందుత్వమే ఆమె అజెండా. ప్రజల సమస్య కోసం నిత్యం పోరాటం చేస్తూ ప్రజల్లోనే జీవితం గడుపుతున్నారు. ఆమె ఎవరు కాదు, బీజేపీ నేత మాధవీలత గారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నేత మాధవీలత గారు ఉన్నారు. ఉమెన్స్ డే స్పెషల్. ఆమెతో ఇప్పటి వరకు మనం రాజకీయ జీవితాన్ని మాత్రం చూసి ఆమె పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారు, ఈ విషయాలన్నీ కూడా మాధవీలత గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం తల్లి. ముందుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు మేము. చాలా చాలా సంతోషం. మీకు, మీ పరివార సభ్యులందరికీ, యావత్ జగత్తులో ప్రపంచంలో ఉన్న పురుషులందరికీ కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాభినందనలు తెలుపుతున్నాను. ఇప్పటి వరకు మీరు ఒక కూతురుగా, ఒక వైఫ్గా, ఒక తల్లిగా, తర్వాత ప్రజా జీవితంలో ఒక నాయకురాలుగా ఉన్నారు. ఇందులో మీకు ఇష్టమైంది ఏంటి? మీరు ఎక్కడ ఉండాలని కోరుకుంటారు? ఇప్పుడు నువ్వు అడిగావనుకో తల్లి, శరీరంలో నీకు కళ్ళు ఇష్టమా, కాళ్ళు ఇష్టమా, ముక్కు ఇష్టమా, చేతులు ఇష్టమా అంటే నువ్వు ఏం చెప్తావు? ఒక స్త్రీని ఎప్పుడూ కూడా ఒక పాత్రలో, ఒక్క పర్టికులర్ రోల్లో చూసి వదిలిపెట్టకూడదు. నువ్వు ఇంకోటి మర్చిపోయి ఒక కోడలుగా, అది కూడా చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి నీకు ఏ పాత్ర ఇష్టం అని నన్ను ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇంకో ప్రశ్న నేను ఉల్టా వేస్తాను. నీకు నీ శరీరంలో ఏ ఒక్క అవయవం ఇష్టం నువ్వు చెప్పు. నీ దగ్గర ఎంత సమాధానం లేదో నా దగ్గర అంత సమాధానం లేదు. సంపూర్ణంగా ఒక మాతృత్వంతో మూర్తిభవించిన ఒక స్త్రీ ఎన్ని బాధ్యతలు తీసుకోగలదో, ఎన్ని కర్తవ్యాలు నిర్వర్తించగలదో, ఎన్ని రూపధారణలు చెయ్యగలదో అవన్నీ కూడా నాకు ఇష్టమే. ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మీ దృష్టిలో ఏంటిది అసలుకు? పురుషులందరూ పండగ జరుపుకోవాల్సిన రోజు ఇది. అబ్బా ఈవిడ లేకపోతే నేను నాన్ననయ్యేవాడిని కాదు, నేను అన్ననయ్యేవాడిని కాదు, నేను తండ్రిని అయ్యేవాడిని కాదు, నేను కొడుకుని అయ్యేవాడిని కాదు, నేను తమ్ముడిని అయ్యేవాడిని కాదు, నేను ఒక చీఫ్ మినిస్టర్ అయ్యేవాడిని కాదు, నేను ఒక ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడిని కాదు, నేను ఒక సైంటిస్ట్ అయ్యేవాడిని కాదు, నేను డాక్టర్ అయ్యేవాడిని కాదు, నేను లాయర్ అయ్యేవాడిని కాదు. కాబట్టి నేను ఏమీ అయ్యేవాడిని కాదు అని చెప్పి ఈరోజు పురుషులందరూ ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీరు రాజకీయాలు రాకముందు మీ ఏ విధంగా ఉండే జీవితం, ఆఫ్టర్ రాజకీయాలకు వచ్చాక జీవితం ఏ విధంగా ఉంది, దాన్ని ఎలా తీసుకెళ్తున్నారు? రాజకీయాల్లో రాకముందు రాజకీయాలు ఏవో బాగుండవని సినిమాలలో చూసేదాన్ని, కాస్త న్యూస్ పేపర్లలో చూసేదాన్ని. అయ్యేదో సినిమా వాళ్ళు మరీ అతిగా చేసి చెప్తున్నారేమో అనుకునేదాన్ని. కానీ రాజకీయాల్లోకి వచ్చాక అది ఎంత భయంకరంగా ఉంటుందా అని తెలుసుకొని ప్రజల మీద, ఓటర్ల మీద ఇంకా జాలి, భక్తి, బాధ్యత పెరిగింది. అది కానీ మీరు రాజకీయాల్లోకి వచ్చి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మీ నేషనల్ వైజ్గా ఆ గుర్తింపు కావచ్చు, అవన్నీ వచ్చాయి. కానీ ఇది జనరల్గా సాధ్యం కాదు. అది మీకు వచ్చింది అంటే మీ వెనక ఎవరు ఉన్నారు, ఏంటి మీకు సపోర్ట్, ఏంటి సపోర్ట్ సిస్టమ్? సాధ్యం కాదు అని నువ్వు చెప్తున్నావు. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా. కృషితో నాస్తి దుర్భిక్షం. నువ్వు కష్టపడితే నీకు అన్నీ సాధ్యం అవుతాయి అని జనరల్ ఫార్ములా నమ్ముతాను. నువ్వు స్త్రీవి కాబట్టి అసలు మగవాడికి కూడా సాధ్యంగానే నువ్వు చేయగలుగుతావని నమ్మే మనస్తత్వం నాది. ఎందుకంటే సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో ఆడవాళ్ళు చెయ్యలేని పని ఏది చూపించలేదు మన పురాణాలు. చనిపోయిన భక్త ప్రాణాలతో సహా తెచ్చేసుకున్నారు వాళ్ళు. ఏ భార్య చనిపోతే మరి భర్త ప్రాణాలు వాపసు తెచ్చుకున్నాడో నాకు తెలీదు. కానీ భర్త చనిపోతే భార్య ప్రాణాలు వాపసు తెచ్చేసింది. కాబట్టి ఫస్ట్ నేనేమి చెయ్యలేను అని నేను అనుకోను, కష్టపడితే చెయ్యలేనిది లేదు అనుకోను. కాబట్టి అది మీ అందరికీ విచిత్రంగా అనిపిస్తుందేమో కానీ నాకు అనిపించట్లే. అంతే, దట్స్ ఇట్. నా వెనక ఏముంది అని అడిగితే కనుక సనాతన ధర్మశక్తి ఉందని చెప్తాను. మా తల్లిదండ్రులు పెంచిన సంస్కారం ఉంది, పరివారం ఇచ్చిన ఒక సహాయం ఉంది, తోడు నీడ అందు ఉంది, పెద్దల ఆశీర్వచనం ఉంది, గురు కృప ఉంది, ఏముంటుంది, ప్రజల ప్రేమ ఉంది, ఆదరణ ఉంది. మీరందరూ జర్నలిస్టులు ఉన్నారు, అర్థం చేసుకున్నారు. నేను మాట్లాడిన మాటలు, నేను చేసిన పనులు, నా మంచితనాన్ని ప్రజలకందరికీ అందజేశారు. పెద్దవాళ్ళు ఆశీర్వదించి టికెట్ ఇచ్చారు. ఏం చెప్తాను, ఏమని చెప్పను? జనరల్గా టికెట్ విషయానికి వచ్చేసరికి మీ రాజకీయాలు వచ్చాక విమర్శలు, సోషల్ మీడియా వచ్చాక సోషల్ మీడియాలో అనేక ట్రోలింగ్స్, ఇవన్నీ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అవునా? అవుతుంది మేడం. నాకు అనిపించలేదే. మీ పిల్లలు గుట్ల ఎప్పుడైనా మీ దృష్టి తీసుకొచ్చారా, అమ్మ ఈ విధంగా ట్రోలింగ్ అవుతుంది అని ఎప్పుడైనా పిల్లలు మీతో మాట్లాడిన సందర్భం ఉందా? మా ఇంట్లో ఎప్పుడు నెగిటివ్ గురించి అంత డిస్కషన్స్ చెయ్యమమ్మా. ఇప్పుడు ఒక అద్భుతమైన పండు ఉందనుకో, ఆ పండుకు పుచ్చిపొట్టడం చాలా సర్వసాధారణమైన విషయం కదంటే. ఒక మంచి పనులు చేస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి. ఆ మంచి పనులు చేస్తున్న వ్యక్తి మీద ఒక రాంగ్గా, తప్పుగా ప్రచారం చేయడం అనేది మానవ నైజం. రెండోది,
అనేవాళ్ళని అననియండి తల్లి, తప్పే ఉంది, అది వాడి హక్కు, వాళ్ళు అంటున్నారు. మీరు నెగిటివ్ ట్రోలింగ్ ఎక్కువ అంటున్నారు. అసలు నాకు అలా అనిపించలేదు. పాజిటివ్ ట్రోలింగ్ అంటేనే దాన్ని రాంగ్. పాజిటివ్గా మాట్లాడమే నేను ఎక్కువ చూశాను. నెగిటివే చాలా తక్కువ మంది మాట్లాడతారు నా గురించి. లేదు, ఆ మాట్లాడిన వాళ్ళు ఎక్కువ అనుకుందాము. అన్ని నెగిటివ్ కమెంట్స్ చదువుతాను నేను. ఆ చదివి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఒక నెగిటివ్ కమెంట్, వాడి బాధ ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు, ఏమిటి ఆవిడ పెదాలకి లిప్స్టిక్ పెట్టుకుందా అంటారు. ఏంటి పెదాలకు లిప్స్టిక్ పెట్టుకోవచ్చా, ఎందుకు ఈ లిప్స్టిక్ అంటే దాని అర్థం ఏంటి అంటే వాడికి నా గురించి చెప్పడానికి ఏమీ లేదు. అర్థమవుతుందా? దాని అర్థం ఏంటి అంటే వీడికి ఇంతకన్నా నా గురించి విమర్శించడానికి లేదు అంటే అది పెద్ద సర్టిఫికెట్ నాకు. ఈ పాయింట్ తప్పు మాట్లాడింది అనట్లేదు ఎవడు నన్ను. ఏం తల్లి, అర్థమైందా? ఇదివరకు ఇవిడు ఇలాగే జుట్టు ముడి వేసుకునేదా అంటే ఎంత బుర్రలేని అసలు స్థాయికి దిగజారిపోయి చిల్లర కమెంట్స్ కదా. ఓకే, అంటే వీళ్లకు నన్ను విమర్శించడానికి పట్టుతో ఉన్న ఒక టాపిక్ లేదు, ఒక లైన్ లేదు, వేస్ట్ కమెంట్స్ అవి. ఇట్స్ ఓకే. కానీ సోషల్ మీడియా ట్రోలింగ్స్ చాలామంది మహిళలు బలైపోయారు, వాటిని తట్టుకునే శక్తి కూడా లేదు. మీరు వాళ్ళకి ఏం చెప్తారు, ఎలాంటి ధైర్యం చెప్తారు? వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే తల్లి, ముందు నీ అంతరాత్మకు నీ సమాధానం ఇవ్వగలుగుతున్నావా లేదా. నువ్వు ఎప్పుడు కృషిస్తావు తెలుసా అమ్మా? ఎవడో నిన్ను బాగలేదు అన్నందుకు నువ్వు కృషించవు, అది నువ్వు నమ్ముతున్న నాడే నువ్వు కృషిస్తావు. అర్థమైందా? ఇప్పుడు ఎవరో నేను ఇందాక చెప్పాను, ఏమిటి మూతికి లిప్స్టిక్ పెట్టుకుంది అని. ఐ డోంట్ మైండ్. ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిప్స్టిక్ కాదు, ఇది చాలాసార్లు వచ్చింది ఈ కమెంట్ నా మీద. లిప్ మాయిశ్చరైజర్ టింక్టెడ్ పెట్టుకుంటాను. నువ్వు అమ్మవారిని తయారు చేయట్లే, అమ్మవారిని నువ్వు తయారు చేసేప్పుడు అన్ని గుళ్ళు చూడు మూతికి ఎర్రగా వేస్తారు, పండితులతో సహా వేస్తారు. సనాతన ధర్మం ప్రకారము నేను ఇలా అలంకరించుకోవడము నా రైట్స్ అవి. అది ఫస్ట్ నేను నమ్మాలి. ఏమ్మా, నేను నమ్మిన తర్వాత ఎదుటివాడు వెధవ ఏం మాట్లాడితే నాకేంటి తల్లి, ఏం తేడబడుతుంది నాకు? నిన్ను నువ్వు నమ్మనప్పుడు అది నిన్ను కదిలిస్తుంది, నిన్ను బాధపడుతుంది. కాబట్టి నెగిటివ్గా ట్రోల్ చేస్తుంటే కనుక ఎవరైనా స్త్రీలందరికీ నేను చెప్పేది ఒకటే, నాన్న నీ మనసుకి నువ్వు అది తప్పు చేస్తున్నావు అనిపిస్తోందా? వాళ్ళు ఏదైతే విమర్శిస్తున్నారు అంటే కమెంట్ చేస్తున్నారు, ఆర్ యు బిలీవింగ్ ఇన్ ఇట్? మీరు దాన్ని నమ్ముతుంటే కనుక దెన్ సర్చ్ ఫర్ అన్ ఆన్సర్. నీవు నమ్మట్లేదు, నువ్వు అది నేను ఇది కాదు అనుకుంటున్నావను, ఇక ధైర్యంగా ముందుకు వెళ్ళిపో. నేను ఇది కరెక్ట్, వాడు అన్నిందే నేను కూడా భావిస్తున్నాను అన్నప్పుడు నీకు చూక్కు అనిపిస్తుంది, మారు. అంతేకాని కృంగిపోవడం వల్లనో కృషించడం వల్లనో మనం సాధించలేనిది ఏమీ లేనప్పుడు ఎవడో అడ్డమైన ఏదో అన్నాడని చెప్పి మనం బాధ పెట్టుకుంటే ఇట్లా మన జీవితం కదా వాడి పోయింది ఏముంది, జీవితం మంది కదా. అల్టిమేట్లీ వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ అవర్ డెసిషన్ మేకింగ్. దట్స్ ఇట్. ఇప్పటికీ సమాజంలో అమ్మాయిలు అంటే ఈ లైన్ వరకే ఉండాలి, అక్కడికి ఎదగకూడదు అంటూ కూడా ఒకవైపు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అట్లనే స్కూల్ ఫీడ్ అట్లనే చేస్తూ ఉంటారు. వాళ్ళు దీనివల్ల గోల్స్ కావచ్చు వాటికన్నిటి కూడా కాంప్రమైజ్ అవుతుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ కావచ్చు దానివల్ల చాలామంది స్ట్రగుల్ కూడా అవుతున్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, మీరు చెప్తే ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు, ఒక ఇన్స్పిరేషన్ మీరు. తల్లి నిజం చెప్పాలంటే ఈరోజు నా ఆడపిల్లవి జర్నలిస్ట్, మీ నాన్న నిన్ను ఆపాడా? అందుకే చెప్తున్నా, ప్రశ్నల సమస్య ఉంది. మీరందరూ ఆడపిల్లలు చేస్తున్న తప్పేంటి తెలుసా? ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఈరోజు ప్రపంచంలో ఏదో అన్యాయం జరిగిపోతుంది అనుకుంటున్నారు. అన్యాయం జరగట్లేదు. ఎక్కడ జరుగుతుంది అన్యాయం అంటే నేను చెప్తాను. ఇవి చాలా మటుకు ఇంట్లో వాళ్ళకన్నా కూడా, ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు ఆపుతున్నారు ఈరోజు అంటే ఇట్స్ ఓపెన్ టాక్. చాలామంది ఆడపిల్లలకి నా మీద కోపం కూడా రావచ్చు. అమ్మ నువ్వు వెళ్ళు, ఉద్యోగం చేసుకో, కానీ మరీ అర్ధరాత్రి ఇంటికి రావద్దు అంటారు. ఎందుకంటారు? సమస్య మనను చెప్పొస్తుందా అమ్మ? రాదు కదా. కాబట్టి మీరింటికి వచ్చే వరకు వాళ్ళకి గుండె దడ 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 కొట్టుకుంటూ ఉంటుంది. చూడు తల్లి, నేను ఇదివరకు కూడా నన్ను చాలామంది అన్నారు ఆమె అట్లెట్లా మాట్లాడగలుగుతుంది, కానీ నేను మళ్ళీ మాట్లాడాను. నా కూతురైనా కూడా నువ్వు పోలీస్ ఆఫీసర్ పని చేయి, ఏమన్నా చెయ్యి, కానీ తెలివిగా వివేకవంతంగా చెయ్యాలి, ఒక ధైర్యాన్ని. ఏమ్మా? రెండోది, నువ్వు ఫైటర్ పైలట్, నీకు తప్పదు రిస్క్. అక్కడ యు ఆర్ పోలీస్ ఆఫీసర్, రిస్క్ యు ఆర్. స్టూడెంట్ అనుకో, నీకు అవసరమా తల్లి రిస్క్ తీసుకోవడం? లేదు కదా నాన్న. మీరు ఒక పబ్కి వెళ్తారు, అర్ధరాత్రి ఇంటికి వస్తున్నారు, ఎవరు నిన్ను రక్షించాలి? వీళ్ళెవరి మీద ఎత్తుతావు నువ్వు అంటే ఇది ఆడనా మొగనా అని సంబంధించి. ఇప్పుడు మగ పిల్లవాడు వెళ్తున్నాడు రోడ్డు మీద, వాడు మంచి గోల్డ్ చైన్ వేసుకుని వెళ్తున్నాడు,
ఇది ఆడ మగకు సంబంధించింది కదా. వాడి దగ్గర నుంచి ఏం దోచుకోగలిగితే వాడి దగ్గర దోచుకుంటారు, అమ్మాయి దగ్గర ఏం దోచుకోగలిగితే అమ్మాయి దగ్గర దోచుకుంటారు. నేను చెప్పేది ఏమిటి అంటే, ఎవడో మనల్ని రెచ్చగొట్టి అర్ధరాత్రి 2ంటికి ఆడ తిరగకూడదా అని ఈ ఇంగ్లీష్ వాడు మాట్లాడే వెర్రి వెధవ కబూర్లకు మీరు లొంగకండి. మీరు ధైర్యంగా ఉండండి. ఎలా? ఫైటర్ పైలట్ అవ్వండి, పోలీస్ ఆఫీసర్స్ అవ్వండి, ఆర్మీ పర్సనల్స్ అవ్వండి, నేవల్ ఆఫీసర్స్ అవ్వండి. అక్కడ చూపించండి ధైర్యం. అంతేకాని అర్ధరాత్రి తిరిగి రావడము, ఆడపిల్లలతో కలిసి మీరందరూ ఎక్కడో వెళ్ళడము, ఇలాంటివి ఎందుకు చెయ్యకూడదు అంటున్నానంటే, ప్రపంచంలో ఉన్న మగవాళ్ళనందరినీ కూడా వాళ్ళకి మంచి ట్రైనింగ్ అయ్యో, చిన్నప్పుడు ఒక చక్కటి తల్లి ఉండో, అక్క చెల్లెళ్ళు ఉండో, ఒక పాలిష్డ్ ఎన్విరాన్మెంట్లో అందరూ పెరిగి ఉంటారు కదమ్మా. ఎస్ నో, హూ ఆర్ వి? మనం ఎవరు? మన అప్బ్రింగింగే మనం. అలాంటి అప్బ్రింగింగ్ లేని మగపిల్లలు ఉంటారనుకో, వాడికి ఎవరు మంచి చెడు నేర్పియాలి? వాడి నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడాలి? కాబట్టి ఈ జీవితం మనది కాబట్టి, ఈ శరీరం మనది కాబట్టి, ఈ భవిష్యత్తు మనది కాబట్టి, తల్లి కొంచెం సేఫ్గా ఉన్న టైంలో ఇల్లు చేరుకోండమ్మా అని అంటాం. ఈరోజు అమ్మా నాన్న అన్నదమ్ములు ఎవరైనా ఆడపిల్లల్ని మన హిందువుల ఇళ్లల్లో ఇక్కడ ఆపుతున్నారు తప్ప ఇంకా ఎక్కడా ఆపట్లేదు, ఎక్కడా ఆపట్లేదు. చెప్పమ్మా, ఎంతమంది ఈరోజు పైలట్ ఆఫీసర్స్కి, ఎయిర్ హోస్టెస్కి, వీటిలన్నిటికీ కూడా వెళుతున్నారు. ఎవరు ఆపుతున్నారు? ఆర్థికంగా ఇబ్బంది ఉండి ఆగచ్చు తప్ప, నువ్వు ఇది చెయ్యకూడదు అది చెయ్యకూడదు అన్న రోజులు వెళ్ళిపోయాయి. మీరు చదువుకుంటున్నారంటే కూలి పని చేసే అమ్మా నాన్న కూడా వాళ్ళు ఒక పూట భోజనం ఆపేసి ఆడపిల్లలకు చదివిస్తున్నారు. ఎస్, సమస్య ఎక్కడ వస్తోంది ఇది కూడా నేను చెప్తాను మీకు. చాలా మటుకు ఏమవుతుందంటే ప్రేమ వ్యవహారాలలోనే సమస్యలు వస్తున్నాయి, అమ్మా నాన్న దగ్గర నుంచి కాదు. ఈ ప్రేమ వ్యవహారాలు వచ్చేసరికి చాలామందికి, కొంతమంది ఇప్పుడు నా ప్రశ్నితంలో అమ్మా నాన్న చూసిన పెళ్ళిళ్ళల్లో అవ్వట్లేదా అని. అమ్మా నాన్న చూసిన పెళ్ళిళ్ళల్లో ఏమవుతుంది అంటే, నీకు ఒకవేళ ఒక సమస్య వస్తే మీ అమ్మా నాన్నని ఎక్కడో తేడా వస్తున్న అర్థం చేసుకొని అమ్మా నాన్నని విడాకులు ఇప్పించిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. మారల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ భుజం మీద ఉంటుంది. ప్రేమించినప్పుడు మారల్ రెస్పాన్సిబిలిటీ మన భుజాల మీద ఉంటుంది. ఆ బాధలో ఆడపిల్లలు ఆ తప్పు వ్యక్తిని ఎంచుకొని ఆ వ్యక్తి చేతులలో బలైపోయి లేదా ప్రేమలలో మోసపోయి ఇవన్నీ ఏవైతే వాళ్ళ లైఫ్లో తిరుగుతూ ఉన్నాయో ఆ సమస్యలు వాళ్ళని ఎక్కువగా కృంగదీస్తున్నాయి. సో ఈరోజు ఆడపిల్ల తెలుసుకోవాల్సింది ఒకటి, నీవు ఎవరో ఫస్ట్ నువ్వు గుర్తించు. నీవు ఒక మగవాడి వల్ల నువ్వు గొప్పదానివి కావు, నీవే గొప్పదానివి. కానీ ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా అల్టిమేట్లీ నష్టపోయేది, నష్టం వచ్చేది మాత్రం ఆడపిల్లకే. అది మనం ఎలా ఆలోచిస్తున్నాం బట్టి ఉంటుంది తల్లి. నష్టం రెండు పక్కలా ఉంటుంది. పిల్లల కంటే తల్లికి ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రాణం కదా పాపం, ఆ పిల్లల మీద ప్రాణం కదమ్మా. పిల్లల పాపం తండ్రి లేని వాళ్ళు అవుతారు అన్న ఒక బెంగ ఉంటుంది తప్ప, స్త్రీ నష్టపోతుంది అని ఆలోచించడం చాలా తప్పు. ఈరోజు 50 ఏళ్ల వ్యక్తిగా నేను చెప్తున్నాను, జీవితంలో ఇంతవరకు ప్రయాణం. నేను ఒకప్పుడు మీలాగా అనుకున్న వ్యక్తిని, అరే స్త్రీనే నష్టపోతుంది. కానీ ఈరోజు నాకు అర్థమైంది, నాకైన జ్ఞానోదయం ఏంటంటే, పెళ్ళి పాడైపోతే స్త్రీయా పురుషుడా అని కాదు తల్లి, ఇద్దరు ఎఫెక్ట్ అవుతారు. డ్యామేజ్ ఇద్దరికి ఈక్వల్గా ఉంది. ఈ అమ్మాయికి ఎంత కష్టమో పెళ్లి చేసుకోవడానికి, వాడికి ఎంత కష్టం రెండో పెళ్లి చేసుకోవడానికి. ఈ అమ్మాయికి ముందుకు వెళ్ళడానికి ఎంత కష్టమో జీవితం, వాడికి అంతే కష్టం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ కష్టము నష్టము అనేది మనము రకరకాలుగా స్త్రీకి ఇచ్చి 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 ఆవిడని బరువుగా చేసేసాం. నేనేమంటానంటే, వీటిలన్నిటికన్నా ముందు ఒక స్త్రీగా మీరు ఎవరు, మీ శక్తి ఏమిటి గుర్తించండి. జీవితంలో ఒక పురుషుడు నాకు కావాలి, ఒక పురుషుడు నాకు ఒక భర్తగానో లవర్గానో లివింగ్ రిలేషన్షిప్గా కావాలి అనేది మెయిన్ గోల్గా పెట్టుకోకుండా, ముందు నేను చదువుకోవాలి, చక్కటి చదువులు చదువుకోవాలి. మనందరం ఉంటాం మగపిల్లలు ఇంజనీర్లు, మ్యాథమెటిక్స్, ఆ ఆలోచన తీసేయడం మొదలుపెట్టాలి. ఆడపిల్లలు అద్భుతంగా మ్యాథ్స్ చేయగలరు. నా పెద్దమ్మాయి సూపర్ మ్యాథ్స్ చేస్తుంది. చిన్నప్పుడు నాకు ఉండేది, ఎందుకు నేను వేరే జనరేషన్లో పుట్టాను కదా. మా నాన్నగారు అట్లా ఆలోచించకపోయినా అందరు ఇంచుమించు ఆడపిల్లలు పెద్ద మ్యాథ్స్ చేయలేరు, మగపిల్లలు ఫాస్ట్గా చేస్తారని నాకు అట్లా అనిపించేది కాదు. ఐ వాంటెడ్ టు ప్రూవ్ దిస్ రాంగ్. మా పెద్దమ్మాయి అద్భుతంగా చేస్తుంది మ్యాథమెటిక్స్, అమేజింగ్గా చేస్తుంది. సో నా తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటి అని అంటే,
ఆడపిల్లలు ఏదైనా చేయగలుగుతారమ్మా. యుద్ధరంగం కానీ, విద్యారంగం కానీ, వైద్యరంగం కానీ. వాళ్ళు అక్కడికి వెళ్ళక ముందే వీళ్ళు వెనుక నుంచి లాగుతున్నారు. ఇప్పుడు అది మెయిన్ సమస్య అయింది. వీళ్ళు అంటే ఎవరు చెప్పు నాకు ఫస్ట్, ఆ వీళ్ళు పేర్లు చెప్పు. పేరెంట్స్ కావచ్చు, నువ్వు అది చేయగలుగుతావా, చేస్తే అక్కడ అడ్డంకులు వస్తాయి. అది ఇప్పుడు పేరెంట్స్కి చెప్తాను, అయ్యా అమ్మా నాన్న మీరు వెనక్కి లాక్కండి ఆడపిల్లల్ని స్పోర్ట్స్లో పెట్టండి, ఆడపిల్లల్ని సంగీతంలో పెట్టండి, ఆడపిల్లల్ని మంచి మ్యాథమెటిక్స్లో పెట్టండి, ఆడపిల్లలకి అన్ని చదువులు ఇవ్వండి. నెక్స్ట్ ఇంకెవరు? స్కూల్లో టీచర్స్ కూడా చెప్తున్నాను, అమ్మ మీరు సార్ అయినా టీచర్ అయినా మీరు ఫస్ట్ ఆడపిల్లలని ఎంతసేపు బుక్స్ పట్టుకోవడానికి, బుక్స్ కరెక్ట్ చేయడానికి, హ్యాండ్ రైటింగ్కి చంపకండి. ఆడపిల్లలు అద్భుతంగా మ్యాథమెటిక్స్ చేయగలరు, ఫిజిక్స్ కెమిస్ట్రీలు చదవగలరు, వండర్ఫుల్ లాంగ్వేజ్ ఎన్హాన్స్ చేయగలరు, పరమాద్భుతంగా గేమ్స్లో పార్టిసిపేట్ చేయగలరు. సో లెట్ దెమ్ గో ఈక్వలీ టు బాయ్స్. వాళ్ళు బాయ్స్ని కూడా బీట్ చేస్తారు. ఇప్పటి వరకు మాధవలత ప్రజల్లోకి వెళ్ళి వీటినన్నింటినీ చూసాం. ఇంట్లో ఏ విధంగా ఉంటారో, ఒక వైఫ్గా కావచ్చు, ఒక తల్లిగా ఏ విధంగా టైం స్పెండ్ చేస్తారు, అటు పొలిటికల్ కెరియర్ కావచ్చు, ఇటు పర్సనల్ లైఫ్ కావచ్చు, ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? మా ఇల్లు, మా పిల్లలు, మా వారు, నా ఫ్యామిలీ టైం అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నేను మా ఫ్యామిలీతో కూర్చుంటే ఇప్పుడు లేచి ఏమైనా మీటింగ్కి వెళ్ళాలా అంటే అట్లా బద్ధకం వచ్చేస్తుంది నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఇంట్లో ఉండడం. నాకు చాలా ఇష్టం. ఐ కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ మై ఫ్యామిలీ లైఫ్. పిల్లలు ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తారా, మమ్మీ నాతోనే తక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అంటే? అలా కంప్లైంట్ కాదు, కానీ ఇప్పుడు పిల్లల్ని ఇంట్లో పెంచి పెద్దదాన్ని చేసుకున్నాను కదా, ఇప్పుడు రాజకీయ జీవితంలో బయటకు వచ్చేసరికి వాళ్ళకి నా టైం తగ్గిపోయింది అనే బాధ స్టార్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు పిల్లలందరూ బయట స్కూళ్ళు కాలేజ్ చదువుకున్న వాళ్ళు, నా ముగ్గురు పిల్లలు ఇంట్లో పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. అంటే నేను వాళ్ళు ఫ్రెండ్స్, మేము ఎంత పెద్ద ఫ్రెండ్స్ అంటే హాయిగా ఇంటికి వెళ్ళాక అందరం ఇట్లా నేల మీద కూర్చుంటాము, ఇట్లా పాప్కార్న్ తింటూ మాట్లాడతాము. వాళ్ళు నన్ను ఏదో 4 అంటారు, నేను వాళ్ళని ఏదో 4 అంటాను. అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది అంటాం, సమాజం గురించి మాట్లాడతాము, ఆధ్యాత్మికత గురించి మాట్లాడతాం. మా పెద్దమ్మాయి నాకు ఎన్నో నేర్పిస్తూ ఉంటుంది, అది వింటూ ఉంటాను. ఆమె బుక్స్ చాలా, ఇప్పుడు విష్ణు సహస్రనామము, రుద్ర సహస్రనామం అవన్నీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తుంటుంది మా పెద్దమ్మాయి. సో ఆవిడ సీతమ్మ, గార్గి వీళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళు, ఎంత మహానుభావులు నాకు నేర్పిస్తూ ఉంటుంది. నేను పాయింట్స్ తీసుకుంటున్నా మా పెద్దమ్మాయి దగ్గర నుంచి. మా చిన్నమ్మాయి డిబేట్ చేస్తుంటుంది, సంగీతం వాతావరణం ఉంటుంది మా ఇంట్లో, మా అబ్బాయి మాట్లాడుతూ ఉంటాడు. సో నాకు భగవంతుడి దయ వల్ల నాకు నా పిల్లలు, మా వారు, మా ఫ్యామిలీ, మేమందరం కూడా ఒకళ్ళొకళ్ళతో మాకు టైం స్పెండ్ చేసుకోవడం అంటే ఒక మంచి రసగుల్లా లాంటి ఫీలింగ్. చాలా ఇష్టం నాకు. ఇంట్లో పిల్లలు ఏ విధంగా పెరిగారు అంటే? ఇప్పుడు పిల్లల జనరేషన్ పిల్లలు కొంచెం వేరే తిరుగుంటారు. సనాతన మీరు ఎప్పుడు చూడండి అమ్మా, మీరు జర్నలిస్ట్ అవ్వచ్చు, మీరు ఒక పెద్ద మనిషి అవ్వచ్చు, పిల్లలు వేరే పెరిగారు. అసలు ఆ లాంగ్వేజే బాగలేదు, మీరు మార్చుకోండి, ఆ భాష మార్చండి. పిల్లల్ని వేరే పెంచారు అనండి, పిల్లలు వేరే పెరగడం ఏంటి? మొక్క వేరే పెరగడం ఏంటి? మీరు మొక్కని పెంచితే పెరుగుతుంది. పిల్లలు ఎలా పెరుగుతారమ్మా? వాళ్ళంతా కూడా ఎలా పెరుగుతారు? చిన్న పసికందు ఉంటుంది, ఆ పసికందు దానంతా అదే పెరుగుతుంది, వయసు వస్తుంది, సైజు పెరుగుతుంది. సభ్యత సంస్కారం ఇస్తే వస్తుంది దానికి. కాబట్టి మా పిల్లలు కానీ ఎవరి పిల్లలైనా కానీ తల్లిదండ్రులుగా మాకెంత టైం ఉంది మా దగ్గర వాళ్ళకి స్పెండ్ చేయడానికి. నాన్నమ్మలు తాతలకు ఎంత టైం ఉంది వాళ్ళకి టైం స్పెండ్ చేయడం, అమ్మమ్మ తాతకు వాళ్ళకి ఎంత టైం ఉంది స్పెండ్ చేయడం, మేనమామలకి మేనత్తలకి ఎంత టైం ఉంది వాళ్ళకి స్పెండ్ చేయడానికి. దీన్ని బట్టి పిల్లలు తయారవుతారు. సో ఎవరైనా పిల్లలు బాగలేరు, వీళ్ళకి సభ్యత లేదో, సంస్కారం లేదో, సనాతన ధర్మం తెలీదో, పూజా పునస్కారాలు తెలీదో, వీళ్ళకి మాతృభాష రాదో అంటే దీనికి దోషం ఈ పెద్దలందరూ కలిసి. కాబట్టి ఇంకొకసారి మీరు ఎప్పుడు కూడా పిల్లలు అలా ఉన్నారు కాదు, అలా పెంచిన తల్లిదండ్రులు, అలా పెంచిన సమాజం, ఇలా మాట్లాడండి బాగుంటుంది. టీచర్లు అంతే. ఇది ఈరోజు పిల్లలది ఒక్క పాలు కూడా తప్పు లేదు అంతే. రాజకీయ రంగంలో మీరు అల్టిమేట్ గోల్ ఏంటి? ఎక్కడ ఉండాలనుకుంటున్నారు మేడం? ఎక్కడ ఉండాలి అనుకుంటున్నారనే గోల్ కన్నా ఎంత సేవ చేయాలి అనేది గోల్. నేను ఇప్పటిదాకా ఒక ఫిలాంథ్రఫిస్ట్ అంటే సామాజిక సేవకురాలాగా సేవ చేశాను. కానీ దీనికి మించి అవధులు లేకుండా అంటే బౌండరీస్ లేకుండా పని చేయాలి అంటే ఒక పవర్ కావాలి. ఆ పవర్ భగవంతుడు ఇస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే, నిర్ణయించుకుంటే ఆ పవరే కనుక వస్తే ఆ రోజు ఇంకో మాధవీలతను చూస్తారు మీరు. అదంత ఈజీ కదంటే చాలామందికి భయం వేస్తుంది నాకు ఆ పవర్ ఇవ్వాలంటే. చూద్దాం, ఆ పవర్ వచ్చిన రోజు ఆ రోజు ఇంకో ఇంటర్వ్యూ ఉంటుంది.
ఆ రోజు చూద్దాం, ఆ రోజు నేను ఎవరో ఇంకో ఫేజ్ అది. అంటే మీరు రాజకీయాలు రాకముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేశారు. నేరుగా రాజకీయ జీవితంలోకి వచ్చాక ఎప్పుడైనా అనవసరంగా రాజకీయ జీవితంలోకి వచ్చానా అనిపించిందా మేడం? వెరీ గుడ్ క్వశ్చన్. అనిపించింది, ఖచ్చితంగా అనిపించింది. సందర్భాలు చెప్పండి. ఎంత మలినం ఉందంటే రాజకీయంలో, అబ్బా అంత మలినం రాజకీయంలో ఉందా అని అసహ్యం వేసింది నాకు. ఇంత అసహ్యం వేసిన ఈ రాజకీయ జీవితంలోకి ఎందుకు వచ్చానబ్బా నేను అనుకున్న ప్రతిసారి నేను ప్రజల్ని కలుస్తా. అమ్మ ఏమైపోయినా మీరు మాకు ఒక ప్రామిస్ చెయ్యాలి, మీరు రాజకీయ జీవితాన్ని వదిలిపెట్టకూడదు, రాజకీయ జీవితాన్ని వాళ్ళకి ఎందుకో భయం ముందే తెలిసిపోతుందేమో వాళ్ళకేమో, నాకు అర్థం కాదు. అంటే ప్రజలు నిజంగా నాకు అప్పుడు అనిపించింది, చిన్నపిల్లల్లాగా అనిపించింది. పసిపిల్లలు వెంటనే పట్టేస్తారు, అట్లా నిజంగా మనల్ని ప్రేమించే ప్రజలు మనల్ని పట్టేస్తారు. అమ్మ కుచ్ భీ హో జాయే, आप రాజనీతి से नहीं जाएंगे, नहीं निकलेंगे. అట్లా తెలుగు, హిందీ, ఇంగ్లీషు అన్ని భాషలలో నన్ను అడిగారు. నాకు అనిపించింది వీళ్ళకి ఎందుకు తెలుస్తోంది ఫీలింగ్ నేను చెప్పకముందే అని. సో ఎందుకు అనిపించింది? చెప్పాను కదా ఎంత కలుషితం ఉందంటే, నువ్వు నిజంగా నిర్మలంగా నేను బయటకు వచ్చి నేను సేవ చేస్తాను, కుయ్యో ముర్రో నేను ప్రజల కోసం పనిచేస్తానన్నా ఆ అవకాశం అంత ఈజీగా దొరకదమ్మా, ఎవ్వరూ దొరకదు అంతే. కాబట్టి నాకు ఈరోజు అర్థమైంది ఏంటి అని అంటే, అంతే జీవితంలో బాగా చదువుకోవాలన్నా, బాగా ఎదగాలన్నా, మనం ఎన్ని కష్టాలు పడుతూ ఎదగాలో, రాజకీయంలో కూడా ప్రజలకు సేవ చేయాలన్నా కూడా ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ రావాలి. ఎన్నెన్నో నేను అడ్డంకులు దాటడానికి రెడీగా ఉన్నా, ఎన్ని నిప్పుల మీద నేను నడవడానికి రెడీగా ఉన్నాను. కానీ ప్రజలు ముందుకొచ్చి బయటపడి సహకరించకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. అప్పుడు నేను నాకు ఎవరి కోసం చేయాలి, దేనికోసం చేయాలి, నాకేం లాభం కోసం చెయ్యాలి? ఎందుకో మీరు తిండుంది, నీడుంది, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, నా పూజా పునస్కారం, నా ఆధ్యాత్మిక చింతన నాకుంది. నాకు టైం పాస్ కాదు. ఈ జీవితంలో చచ్చిపోయే ముందు ప్రజలకు ఏదో సేవ చేయాలి. నా ప్రజలే ముందుకు రాలేదనుకో, నేను ఎవరి కోసం చేయను. నాకు ఈ దేని మీద ఏదో పేరు రావాలనో, ఏదో పదవిలో గద్దె మీద కూర్చోవాలనో నాకు ఈ కోరికలు లేవు, క్లియర్గా లేవు. మీరు ఓల్డ్ సిటీలో రెగ్యులర్గా తిరుగుతారు, అక్కడ ప్రజలతో మమేకమవుతారు. మీకు మనసుకి బాగా అంటే ఇట్లున్నారు, ఈ విధంగా మనం మంచి చేస్తే బాగుంటుందని మీ మనసుకి అనిపించిన ఘటన ఏమైనా ఉందా? ఒకటి ఉండదమ్మా, చాలా అనిపించింది కాబట్టి అక్కడికి వెళ్ళి పోరాటం చేశాను, నిలబడి ఎంపీ టికెట్ ఇస్తే నాకు చేతనైన మానవ ప్రయత్నం అంతా చేశాను. కాబట్టి 1, 2 ఉండవు. మనిషి మన వ్యక్తిగా మనకే 100 బాధలు ఉంటే మరొక కాన్స్టిట్యున్సీకి ఎన్ని బాధలు ఉంటాయి ఆలోచించు. చాలా బాధలు ఉన్నాయి వాళ్ళకి, 1, 2 కాదు. అంతే. ఆ బాధలు తీరాలి అని అంటే ప్రజలు కూడా బయటికి రావాలి. నేను ఎంత చేసినా ఒక వ్యక్తినే అవుతాను తప్ప ఒక ఉద్యమం అవ్వను నేను. సో నేను వ్యక్తిని అవ్వకూడదు, ఒక ఉద్యమం అవ్వాలి. నేను ఉద్యమం అవ్వాలి అని అంటే ప్రజలు నాతో కలవాలి, కలిసినప్పుడు అది ఉద్యమం అవుతుంది. ఇప్పుడు రాజకీయాల్లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? రాజకీయాల్లో నా ఇన్స్పిరేషను కృష్ణుడు, అంతే. ఇప్పుడు రాజకీయాల్లో రావాలనుకున్న ఉమెన్స్ కావచ్చు, మీరేం చెప్పాలనుకుంటారు చివరిగా? చాలా కష్టాలు ఉంటాయి తల్లి, అంత ఈజీగా రానివ్వరు. మగవాళ్ళకి అంతే కష్టాలు ఉన్నాయిలే, జెండర్ బయాస్ చాలా తక్కువ. మగవాళ్ళని మాత్రం ఎక్కడ రానిస్తారు? పాప వాళ్ళు గిలగిలగిలగా కొట్టుకుంటూనే ఉంటారు. రాజకీయాల్లో వచ్చి నిలబడడం కష్టం. కాబట్టి అంతకంటే ఇంకొంచెం కష్టం ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఉంటాయి, ఆర్థికంగా అరేంజ్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఆడమనిషి ఆర్థికంగా అరేంజ్ చేయడం భర్తన్నా చేయాలి, తండ్రన్నా చేయాలి, ఎవరో చేయాలి కదా. మగవాళ్ళకి అట్లా ఉంటుంది కదా, వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా ఫైనాన్స్. లేదు ఆర్థికంగా మీ స్వయంగా మీ డబ్బులు మీరే సంపాదించుకున్నారు అనంటే అదొక పద్ధతి. దాంతో రాజకీయ అనుభవాలు ఉండాలి. వాళ్ళు ఏదో ఒక రకరకాలుగా ఇప్పుడు మగవాడిని కూడా అవమానిస్తారమ్మా, రాజకీయాల్లో కూడా అవమానిస్తారు, వాళ్ళని కూడా పాపం కష్టపడతారు. కానీ ఆడవాళ్ళకి వచ్చే ఆత్మాభిమానం, మనకు అసహ్యంగా కొన్ని తిట్లు కొన్ని మాటలు అనిపించుకోలేరు కదా. కాబట్టి ఆడవాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. ఆడవాళ్ళు ఎలా పడతారో తిట్టకూడదు కదా, అసహ్యంగా ఉంటుంది. మనకు ఒక స్టేచర్ ఉంది, మనకు డిగ్నిటీ ఉంది. కాబట్టి ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ రాజకీయాల ముందుకు వెళ్ళడం కష్టం, కానీ అసంభవం కాదు. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. మీలాంటి మంచి వాళ్ళు, స్త్రీలు, యోగ్యులు, జ్ఞానవంతులు, విద్యావేత్తలు, శ్రమపడేవాళ్ళు, మాతృత్వ భావన ఉన్నవాళ్ళు మీరు ఎంత వస్తే ఈ చెత్త అంత తగ్గుతుంది. అంటే మీరు ఇప్పుడు అమ్మాయిని రమ్మంటున్నారా వద్దంటున్నారా? విమెన్ వాళ్ళు కూడా ఎప్పుడంటే నా ఉద్దేశంలో కాస్త జీవితానుభవం తెచ్చుకొని, లేకపోతే వాబులవుతారు, కదిలిపోతాం. జీవితానుభవం తెచ్చుకోవాలి. మీకు కనుక వివాహమే పిల్లలు ఉంటే కనుక పిల్లలకు ఒక మార్గదర్శకం చూపించి
రాజకీయ రంగంలోకి రండి. అప్పుడేమవుతుంది అని అంటే మీరు ఎంతమంది వస్తే అంత రాజకీయాలు కూడా ఒక మంచి మార్గాన్ని తీసుకుంటాయి. కానీ మీరు కూడా రాజకీయాలు ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అని ఒక ప్రీసెట్ మైండ్తో రాకండి. ఉన్న రాజకీయాలు ఏవైతే చెడిపోయి ఉన్నాయో అవి బాగు చేయడానికి రండి, పదవిలో రావడానికి రండి. కానీ వాళ్ళలాగే ఉండి ఇంకొక పాడైపోయిన రాజకీయ నాయకురాలు లాగా మాత్రం తయారవ్వకండి. ఎందుకంటే ఒక స్త్రీ కనుక మారిపోతే ఆమెను తట్టుకోవడం చాలా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. షీ స్మార్టర్ దెన్ మ్యాన్. కాబట్టి దయచేసి మిమ్మల్ని ఒకటే ప్రార్థిస్తాను, మీరు పెద్ద సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాను. కానీ వచ్చి ఈ కలుషితంగా ఉన్న రాజకీయాలను బాగు చేయండి. దానివల్ల ప్రజలు సంతోషపడతారు. మీరు జీవితాంతం ఒక అహిల్యాబాయి హోల్కర్ లాగో, ఓ ఝాన్సీ లక్ష్మీబాయి లాగో మిగిలిపోతారు, ఓ సరోజినీ నాయుడు లాగా మిగిలిపోతారు, ఎప్పటికీ మిగిలిపోతారు. సో అవకాశాల పరంగా చూసుకున్నట్లయితే పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? మీరు చిన్నప్పటి నుంచి చూసినప్పటికీ ఇప్పటికి వచ్చి నేను రాజకీయ ఫ్యామిలీ నుంచి రాలేదు తల్లి. నువ్వు ఇన్ని ప్రశ్నలు రాజకీయంగా నన్ను అడిగేవనుకో నాకేం తెలియదని చెప్పేస్తా. వాళ్ళు రంగాలలో ఉమెన్స్కి అవకాశాలు తగ్గుతున్నాయి. ఎక్కడ తగ్గుతున్నాయమ్మా? నువ్వు ఏదో నా దగ్గర నుంచి తీసుకోవాలంటే నువ్వు మంచిగా గూగుల్ సెర్చ్ చేయి, ChatGPT చేయి. ఎక్కడ తగ్గుతున్నాయి? ఇప్పుడు నా చిన్నప్పుడు ఇంతమంది ఆడపిల్లలు జర్నలిస్టులు ఎక్కడున్నారు? ఉన్నారా? అంతే. ఇన్ని ఛానల్స్ ఉన్నాయా? ఎకనామిక్ టైమ్స్ కానీ, మీకు ఎకనామిక్కి సంబంధించి కానీ, లేకపోతే మీకు సెన్సెక్స్ గురించి కానీ ఆడవాళ్ళు మాట్లాడేవాళ్ళు కదా. ఇప్పుడు చూడు అన్ని టైంలో నేషనల్ న్యూస్ ఎక్కడ ఉన్నా కూడా ఆడవాళ్ళే ఉన్నారు. మీరు చెప్పండి. నన్ను అడిగే ప్రేమ నేను ముసలిదాన్ని మీతో పోలిస్తే నా వయసు అయిపోయింది ఇక్కడ. మీరు యువతరం చెప్పండి. మీరు ఆలోచించండి ఒకసారి. అవకాశాలు విపరీతంగా పెరిగాయి. నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలోనే 33% ఇచ్చేశారు ఆడవాళ్ళకి రిజర్వేషనే. టకటక ఢిల్లీలో చీఫ్ మినిస్టర్ని చేసేశారు. సో ఆడవాళ్ళకి ఖచ్చితంగా అన్నీ పెరిగాయి అవకాశాలు. కానీ ఆడవాళ్ళు కూడా అంతే స్టేబుల్గా బాగా చదువుకొని తొందరపడకుండా సనాతన ధర్మము ఆధ్యాత్మికతని ఎప్పుడైతే వాళ్ళు అవలంబిస్తారో వాళ్ళు ఒక స్టడీనెస్ వస్తుంది. స్టడీగా ఉన్న స్త్రీని బీట్ చేయడం ఇస్ ఇంపాసిబుల్. ఎక్కడ ఇంపాసిబుల్ వర్డ్ యూజ్ చేస్తాను. ఒక స్టడీగా ఉన్న స్త్రీని, ఆ స్టడీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? నీకు సనాతన ధర్మం నుంచి వస్తుంది. దైవము, భక్తి, నిజమైన భక్తి, ఊరికే బొట్లు పెట్టేసుకొని తిరిగే భక్తి కాదు. నిజంగా భక్తి, సమాజానికి మంచి చెయ్యాలి అనే మాతృత్వంతో కూడనే ఒక ఆలోచన ఉంటే స్టడీనెస్ పెరుగుతుంది. చివరిగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎలాంటి సందేశం ఇస్తారు మీరు? ఏముందమ్మా, నా ఇంత స్పీచ్ సందేశమే, మళ్ళీ స్పెషల్ సందేశాలు ఏమి ఇవ్వగలుగుతా అని చెప్పు నేను. సో అయినా ఆఖరిగా నువ్వు అడిగావు కాబట్టి మాట చెప్తాను. స్త్రీ శక్తిని ఈరోజు దాకా చెప్పగలిగిన వాడు లేడు భూమి మీద. అంత అపారమైనది స్త్రీ శక్తి. మనము ఆ మంగళగ్రహ సినిమా చూస్తే తెలుస్తుంది. ఆవిడ ఇలా పూరి వేస్తూ 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 ఆ గ్రహం ఏ రకంగా ఇట్ క్యాన్ బి థ్రోన్ ఆఫ్ ఇన్ ఎ టాంజెంట్ అనేది కనిపెట్టేసింది. అంటే అలా తను చేసే ప్రతి పనిలో కూడా ఇంకొక ఆలోచనను పెట్టుకొని దానికి ఒక మార్గం ఇవ్వగలిగిన మహానుభావరాలు స్త్రీ. కానీ స్త్రీ ఎంత యోగ్యవంతురాలైనా, విద్యావంతురాలైనా, శక్తివంతురాలైనా. కాబట్టి ఒక స్త్రీ చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే సనాతన ధర్మం అంటే మిమ్మల్ని వెనకకు లాగే శక్తి కాదు. హిందుత్వం అంటే మిమ్మల్ని నీర్సగించే శక్తి కాదు. అపర భక్తి మార్గం అంటే మిమ్మల్ని శక్తి విహీనురాలుగా చేసేది కాదు. మిమ్మల్ని శక్తివంతురాలైన స్త్రీని ఏ విధంగా శాంతపరిచి ఆవిడలోని శక్తిని, ఆవిడ పేరు ప్రఖ్యాతి, పరివార పేరు ప్రఖ్యాతి, సమాజానికి పేరు ప్రఖ్యాతి, అభివృద్ధి వచ్చేటట్టు ఒక చక్కటి మార్గంలో పంపించగలిగినదే సనాతన ధర్మం. అది తెలుసుకుంది కాబట్టే భారత భూమి స్త్రీని ఉన్నతమైన స్థానంలో కూర్చోపెట్టారు. ఎన్ని మార్గాలు ఉండని, వైష్ణవ మార్గం ఉండని, శైవ మార్గం ఉండని, శాక్తేయ మార్గం ఉండని, ఇన్ని మార్గాలు ఉన్నా కూడా పరాశక్తి అంటే వినడానికి ఒక స్త్రీ పేరులాగా లేదు. శక్తుడు లేదు, దేవుడు దేవత ఉంది, శక్తుడు లేదు, శక్తి అంటే ఆ శక్తి అనగానే ఒక స్త్రీ రూపమే కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఇట్స్ అన్ అల్టిమేట్ ఎటర్నల్ పవర్ ఇస్ ఉమెన్. అది మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత మీరు చెయ్యలేని పని, చదవలేని చదువు, రాణించలేని రంగం లేదని తెలుసుకోవాలి.
సో మిగతా ఊరికే నిజం చెప్తున్నాను తల్లి, నన్ను తిట్టుకున్నారు. ఊరికే మేకప్పుల మీద, మస్కారాల మీద, లిప్స్టిక్ల మీద, ఫౌండేషన్ల మీద చదువుకునే వయసులో కాన్సన్ట్రేట్ చేయకండి అమ్మా. బాగా చదువుకోండి. మగపిల్లలు ఎంత బాగా చదువుకోగలుగుతున్నారు అనుకుంటున్నారు? వాళ్ళకి ఈ డిస్ట్రాక్షన్స్ లేవు. వాళ్ళకి మీ ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ మీకెంత ఉంటే వాళ్ళకి ఎంత ఉంటుంది. వాళ్ళకి లేని ఎక్స్ట్రా డిస్ట్రాక్షన్ మీకు ఇదే. కాబట్టి ఇవి పక్కన పడేసి చదువుకునే రోజులలో శ్రద్ధగా ఆడపిల్లలు చక్కగా ఆ జుట్టు స్ట్రైట్లు చేసుకోవడాలు, జుట్లు విరబోసుకోవడాలు, ఇవన్నీ టైం అయిపోతాయి నాన్న. చిన్న ప్రాణం, మీరు చిన్న జీవితం కదా, నాదేనా మీదైనా. చదువుకునే రోజులలో ఒక విద్యార్థిగా ఉండాలి. ఒక్కసారి పెద్ద పెద్ద చదువులు మీకు చేజిక్కించుకున్నాక మీ ఇష్టారాజ్యం భర్తుడి పట్టం, అరే మిమ్మల్ని ఆపేవాడే లేడు. ఆ చదువు రావడానికి సరస్వతీదేవో, మీరు నచ్చిన అమ్మవారు, నచ్చిన శక్తి, వాళ్ళకి దేవుడు పోని ఎవరైతే వాళ్ళు వెళ్ళి రోజు ఒక పువ్వు పెట్టి, నా జీవితంలో నాకు అద్భుతమైన విద్యా విజ్ఞానం సంస్కృతి సంస్కారం రావాలని కోరుకోండి. అది కోరుకోవడం వల్ల మీరు శాంతపడతారు. అన్నీ ఎక్కడవక్కడ అర్థమవుతుంటాయి. చక్కగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నెమ్మదవుతారు. నెమ్మదవ్వడం అంటే చేతకంతనం కాదు, ఆలోచించి కొట్టడం. ప్లీజ్ డూ దిస్. థ్యాంక్ యూ మ్యామ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ నేత ఫైర్ లీడర్ అయినటువంటి మాధవిలత గారితో ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.